అంటే మీరు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద వేరే పార్టీలకి అంత గ్రిప్ ఉంటుందా? ఎందుకంటే మీరు మొన్న కూడా అన్నారు. ఇప్పుడు కూడా ఏలో టీడీపీలో కోవట్లున్నారని చెప్పి ఒక మాట అన్నారు. అంటే 164 సీట్లు వచ్చిన ప్రభుత్వంలో ఒక పార్టీలో కోవట్లుంటే మీలాంటి పెద్ద పెద్ద నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ప్రభుత్వంలో మీ కింద పనిచేసే అంటే మీతో పాటు పనిచేసే అధికారులు ఎవరో పార్టీ డైరెక్షన్‌లో ఇప్పుడు మీరనే గొట్టాలు కనపడగానే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వం ఉన్నట్టా? ఫెయిల్యూర్ అయినట్టా? మీరు దాన్ని నేనన్న మాటని వేరు చేసి మాట్లాడుతున్నారు కలిపేసి మీరు 2. నేనన్నది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎదవుల యొక్క ప్రోద్బలంతో ఆమె వనజాక్ష ఆ రకంగా మాట్లాడాల్సొచ్చింది. మాట్లాడింది అని చెప్పా. ఓకే. అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇప్పుడు మీరు అడుగుతుంది మన పార్టీలో కొంతమంది కోవర్టులాగా ఉన్నారు అని చెప్పే సబ్జెక్ట్ వేరు. హ్మ్. అదే 2 వేరు వేరు సబ్జెక్టులు. అది అప్పుడేమి అది వనజాక్షి ఇష్యూ అయిపోయింది. అది గతం అయిపోయింది. ఆ తర్వాత మేము ఒకసారి ఓడిపోయాం. మళ్ళీ తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ గెలిచాం. మొన్న గెలిచిన తర్వాత నేను అందే కోవర్టులు మన అవును. పార్టీలో అవును. అవును. ఉన్నారు అని అన్నాను. అంటే మన పార్టీతోనే వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలో అంటగాగుతూ పార్టీతో ఉండే అధికారాన్ని పాలు పంచుకుంటూ వేరే పార్టీ వాళ్ళకి వీళ్ళు ఇండైరెక్ట్గా ఉపయోగపడుతున్నారు. వాళ్ళకి బలాన్ని చేకూరుస్తున్నారు. వాళ్ళతో ప్రమాదంగా ఉంది, జాగ్రత్త అని చెప్పాను. సరే ఈ అగ్రెషన్ అనేది లేకపోతే చింతమనేని గారు ఈ పాటికి క్యాబినెట్ మినిస్టర్‌గా చూసేవాళ్ళు అని చెప్పి మీ ఇష్టపడే వాళ్ళందరూ అంటారు. ఏమీ అనరు. అది వాళ్ళకి ఆలోచన విధానం తప్పు. ఈ అగ్రెసివ్నెస్ వల్ల నాకు క్యాబినెట్లో రాకుండా అవకాశం పోలేదు. ఇంకొకటి పోలేదు. నా జన్మ నక్షత్రం దానికి సరిపోదని భావిస్తున్నా తప్ప నా అగ్రెసివ్నెస్ వల్ల నా క్యాబినెట్కి అడ్డం ఎవడో పడుకోలా, ఎవడో పడుకోలా. నా కులం తక్కువ కులం నాది. నా కులంలో ఎంతమందికి అవకాశం ఇస్తాడు? చంద్రబాబు గారిది నా కులమే, లోకేష్ బాబు గారిది నా కులమే. ఇప్పుడు మీ కులం ఎంతమంది ఉన్నారో రెడ్లు కూడా అంతే ఉండుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎక్కడన్నా రెడ్లే కనిపిస్తారని మీరే మాట్లాడతారు కదా! ఏం మాట్లాడినా మా నాయకుడు ఆచితూచి నడిచే మనిషి, అన్నిటిని సమపాడలో చూసే మనిషి. మనం అనుకున్నట్లుగా ఆయన ఇవ్వలేకపోయాడు అనేది మనం విమర్శించడానికి కూడా సరిపోనటువంటి విషయం. ఆ విషయాలన్నీ నాకు తెలుసు, నాకు అర్థమవుతున్నాయి. నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు. నాకు మంత్రి వద్దు. మీకు నమస్కారం. నాకు ఇవ్వలేదని అనుకునే వాళ్ళందరికీ 2 నమస్కారాలు.